రాష్ట్రంలో నిప్పులు చెరిగేలా ఎండలు ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో పాటు వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఇవాళ రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డిలో అత్యధిక టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నారాయణపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ సిటీతో పాటు మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డిలో ఈదురుగాలులతో కూడిన వానలకు అవకాశం ఉందన్నారు. రైట్గా ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. నిప్పులు చెలరేగే ఎండలైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోనైతే గరిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకి అధికంగా కూడా మనకు రికార్డు స్థాయిలో నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు గత 2-3 రోజుల నుంచి అయితే 44 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉత్తర తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా మనకు దాదాపు 40 నుంచి 42 మధ్య కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు 44 నుంచి 45 డిగ్రీల మధ్య కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఖమ్మం, మెదక్, దాంతోపాటు మహబూబ్ నగర్లో దాదాపు 42 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక భద్రాచలం, రామగుండం ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 41 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు, హన్మకొండ, నల్గొండతో పాటు ఇటు హైదరాబాద్లో 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో దాదాపు మనకు 39 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు గత 4-5 రోజుల నుంచి అక్కడక్కడ చిన్నపాటి వర్షం నమోదవుతుండడంతో కాస్త 1 డిగ్రీ వరకు అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇక నిన్న మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో దాదాపు 42 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు 1.5 డిగ్రీ వరకు కూడా మనకు తగ్గినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాకపోతే ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు కూడా అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 9 దాటిందంటే చాలు మనకు ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల మధ్య మాత్రం మనకు వేడి వాతావరణం, వడగళ్ళు కూడా వీస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి పలు జిల్లాల్లో ఎండల తీవ్రత, వేడి వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఉత్తరతో పాటు ఇటు దక్షిణ, దాంతో విధంగా పశ్చిమ జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా కలర్ వార్నింగ్స్ ఇస్తూ ఈ జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆయా జిల్లాల అధికారులకు కావచ్చు, జిల్లా యంత్రాంగానికి కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య శాఖకి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ అవుతూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్తో పాటు జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డితో పాటు ఇటు నారాయణపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో దాదాపు 41 నుంచి 44, అక్కడక్కడ 45 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలకు దాదాపు ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. ఆ జిల్లాలో దాదాపు 38, 39, 40 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆ కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కూడా మనకు ఎప్పుడైతే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తుందో దాంతోపాటు గాలిలో తేమ శాతం తగ్గి, అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ తోడవడంతో అక్కడక్కడ చిన్నపాటి వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం ఉన్నప్పటికీ కూడా ఈదురుగాలుల తీవ్రత అనేది మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఈ సమ్మర్లో అంటే ఎండాకాలంలో వచ్చే వర్షాలన్నీ కూడా వర్ష తీవ్రత కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈదురుగాలుల తీవ్రత కావచ్చు, ఉరుములు మెరుపుల తీవ్రత, వడగండ్లకు ఎక్కువగా ఛాన్సెస్ వచ్చాయి. ఎందుకంటే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఇట్లాంటి వెదర్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి కూడా మనకు అక్కడక్కడ వడగళ్ల వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా తేలికపాటి వర్షం, అక్కడక్కడ ఎదురుగాళ్ల తీవ్రత, అక్కడక్కడ వడగండ్ల వర్షం కూడా పడే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఇటు మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా ధాన్యం, వరికి సంబంధించి కావచ్చు, మామిడి పంటలకు సంబంధించి కావచ్చు చాలా వరకు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మళ్ళీ అట్లాంటి తరుణంలో మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపు
ఆదిలాబాదు, కొమరంభీం, మసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, రంగారెడ్డితో పాటు హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలో దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అక్కడక్కడ మాత్రం మనకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ చిన్నపాటి వడగండ్ల వర్షం కూడా పడే అవకాశం ఉండడంతో ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత మనకు అధికంగా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల చేత ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరీ ఎక్కువగానైతే ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వడగాలులు కూడా వీచే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడైతే ఈ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులు, అదేవిధంగా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడక్కడ చిన్నపాటి వర్షం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కురిసే ఛాన్సెస్ ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. మాధురి.